సో ఇండియా నుంచి ఇది సెకండ్ పార్సల్. ఇది అత్తయ్య గారు వాళ్ళు పంపించారు బెంగళూరు నుంచి. సో ఇందులో ఏమున్నాయి ఆత్రం ఆక ఇది ఆల్రెడీ ఓపెన్ చేస్తాను. సో ఇందులో ఏమున్నాయో చూద్దాం. సో ఇది ఫస్ట్ ఒక సంచి ఉంది ఇక్కడ. దీంట్లో వడియాలు ఉన్నాయి. సూపర్. సో ఫుల్ వడియాలు, సంచి నిండా వడియాలు. ఇవి నివి బట్టలు అనుకుంటా, చూద్దాం. సో ఎస్, ఇవి నివి బట్టలే. సో ఇది ఒక లాంగ్ ఫ్రాక్, అంతేనా? ఇది ఒక లాంగ్ ఫ్రాక్. అవన్నీ బట్టలే. సో మిగతాలన్నీ కూడా బట్టలే. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ సైడ్. ఇది నా బట్టలు. మొన్న యానివర్సరీకి మోయ గారు పంపించారనమాట. ఇది బట్టలు. షర్ట్ ఎలా వచ్చింది? సో ఇది ప్యాంటు. ఇది మెరూన్ కలర్ షర్ట్ ఒకటి, అండ్ ఇంకోటి మై మోస్ట్ ఫేవరెట్ వైట్ కలర్ షర్ట్ అనమాట. సో ఇదొకటి. సో ఈ రెండు పంపించారు. సూపర్. ఒక గిన్నె, ఇంకో చిన్న కడాయి, అది కూడా గిన్నె అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఉడియాలు. నీళ్ళొచ్చి పడిపోతున్నట్టుంది. పడిపోతుంది. ఎనీవేస్, నో ప్రాబ్లం. ఇవి వేయించిన చిక్కుడుకాయలు అనమాట. మరి ఏవి డ్రై చేసి పెట్టుంటారు. అదే డ్రై చేసిన చిక్కుడుకాయలు వేయించిన కాదు. మళ్ళీ ఇక్కడ ఇంకో బట్టల సంచి ఉందండి. ఓహో, ఇండియాలో నేను వదిలేసిన నివి వదిలేసిన ఒక ప్యాంటు, నేను వదిలేసిన ఒక ప్యాంటు, ఈ రెండు ఉన్నాయి. షర్టా? ఇంకో వడియాలు, ఇంకో చిక్కుడుకాయలు ఎండబెట్టింది. యాక్చువల్లీ ఈ మధ్య మసాలాలు ఇక్కడ బాగోట్లేదన్న టాక్ ఏదో వచ్చిందనమాట. సో అందుకని ఇండియా నుంచి అత్తయ్య గారే వేయించి పొడి చేసి పంపించిన గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి కూడానా? జీలకర్ర పొడి కూడా. సో అవి చిన్నప్పుడు నాకు ఈ సాంబార్ పొడి బాగా నచ్చేది. చెన్నైలో దొరుకుతుంది అనమాట, శక్తి సాంబార్ పొడి. సో అదొక 4 ప్యాకెట్లు. సో అవి 4 ప్యాకెట్లు. నెక్స్ట్ పులియోగరే పౌడర్ ఒక 4 ప్యాకెట్లు, 3 ప్యాకెట్లు పెట్టారు. పులిహోర కాదు, పులియోగరే. నెక్స్ట్ అప్పడాలు, లెజ్జత్ పాపడ్ అంటారు కదా, మసాలా అప్పడాలు అనమాట. ఈ నెక్స్ట్ ఇవాళ తినబోయే ఇది పల్లి పొడి. తర్వాత ఇది ఇంకో పొడి, ఇంట్లో కూర పొడి అనమాట. ఇది కూడా పల్లి పొడి. సాయిబాబా, షిరిడి సాయిబాబా 9 గురువారాల వ్రతం పుస్తకం అన్నమాట అది. ఆ తర్వాత చింతపండు. నెక్స్ట్ ఒక ఒత్తులు పెట్టుకునే డబ్బా, ఇందులో ఒత్తులు కూడా ఉన్నాయి అది. లాస్ట్కి ఇందులో నువ్వులు ఎందుకు వచ్చాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే నువ్వులు జనరల్గా నాట్ అలౌడ్. ఎందుకంటే ఏ పప్పు నుంచి అయితే నూనె ఎక్స్ట్రాక్ట్ అవుతుందో ఆ పప్పు నాట్ అలౌడ్ అనమాట పార్సల్లో. కానీ నువ్వులు ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. కానీ రావడం అయితే వచ్చేసింది.
సో అదనమాట, చూసారుగా. ఇది మొత్తం 14 కేజీస్ ప్యాకేజ్ గరుడ వేగ నుంచి పంపించారు. సో ఆ రకంగా పార్సల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నివి శ్యామ్ పెళ్లి పుస్తకం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.